అంటే ఇప్పుడు సార్ ఒక సినిమా స్క్రిప్ట్‌లో దశలో ఉండంగానే ఏంటంటే చాలామంది నమ్మి మనకిలా ఉంటే ఏంటంటే ఒక రకమైన ఇది ఉంటది. కాకపోతే ఏంటంటే అలా కాకుండా మనం మాత్రమే నమ్మి మిగతా వాళ్ళందరికీ మన నమ్మకం కరెక్ట్ అని చూపించాలనుకున్నప్పుడు ఒక చిన్న స్ట్రెస్ ఇలాంటివి ఉంటాయి గదా! సో బేబీ టైమ్‌లో అవన్నీ మీరు ఎక్స్‌పీరియన్స్ చేసారా? ఎందుకంటే నాకు తెలిసి చాలామంది నమ్మినట్టు కనిపించలేదు యాక్చువల్‌గా. మీరు ఒక కల్ట్ బొమ్మిస్తున్నా అన్నా కూడా అంటే నేను అందుకే కాన్ఫిడెంట్‌గా కల్ట్ బొమ్మ ఎందుకంటే హిట్ అయిపోయాక ఎవరైనా చెప్తారు. బట్ హిట్ ఇచ్చే ముందు చెప్తే ఒక మన జడ్జ్‌మెంట్ ఏంటో తెలిస్తే నేను చెప్పి క్లారిటీగా చెప్పా. ఇట్స్ ఏ బ్లాక్ బస్టర్, ఇట్స్ ఏ కల్ట్ ఫిల్మ్ అని. సో అలాగే అది 100 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు బాలీవుడ్, తమిళ్ అన్ని ఇండస్ట్రీలోకి రీమేక్ అవుతుంది. సో నేను ఏదైనా సినిమాని నమ్మితే దాన్ని గట్టిగా చెప్తాను. నాకు నచ్చితేనే చేస్తాను. సో నేను ఏదో ఒక సినిమాని తీసేసుకుని చేద్దాం అంటే ఒక పాయింట్ నచ్చితే చేస్తాను. ఈ పాయింట్ ఇది ఉందని ఆ ప్రోమోస్‌లో, ట్రైలర్‌లో చెప్పేస్తాం. సో దానికి ఏ ఎక్స్‌పెక్టేషన్‌తో రావాలో ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. అయితే యాక్చువల్‌గా ఏంటంటే ఒక బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మనం ఏ రిలీజ్ చేసినా కూడా దాని మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నప్పుడు ఏంటంటే రకరకాల ఫీలింగ్‌లు ఉంటాయి. కొంతమందికి ఏమో స్ట్రెస్ అనిపిస్తది. కొంతమందికి ఏమో హ్యాపీ ఫీలింగ్ ఉంటది. సో మరి ఒక బ్లాక్ బస్టర్ తర్వాత ఒక చిన్న డబ్బింగ్ సినిమాతో ఎలా అనిపిస్తుంది మీకు? నాకే ఇది నా స్ట్రైట్ సినిమా కాదు. ఇది నా కంటెంట్ నేను దగ్గరుండి తీసింది కాదు. నేను ఒకళ్ళు తీసిన సినిమా నచ్చి రిలీజ్ చేస్తున్నా. సో ముందే చెప్పే ఈ సినిమా ఇలా ఉంటది. వాలంటైన్స్ డేకి ఈ అమ్మాయిల అబ్బాయిలకి చూసుకునేదని ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చో ముందే చెప్పేసారు. సో నాకు ఏ స్ట్రెస్ లేదు. ఏం ఎక్స్పెక్ట్ చేయాలో చెప్పేసాం. సో ఇదేం నా ఓన్ ప్రోడక్ట్, ఇది నేను దగ్గరుండి తీసానని నాకు నచ్చింది. ఈ సినిమా నచ్చిందని అందరికీ చూపిస్తున్నాను. అయితే ప్రేక్షకులు ఎక్సైటెడ్‌గా ఉన్నారు చూడడానికి మాత్రం యాక్చువల్‌గా. అయితే ఇప్పుడు మీరు నెక్స్ట్ బేబీని వేరే లాంగ్వేజెస్‌లో కూడా రీమేక్ చేస్తున్నారు కదా! సో మరి ముందు బాలీవుడ్ అంటున్నారు. బాలీవుడ్‌కి చాలా మంది తెలుగు ప్రొడ్యూసర్స్ ఎళ్లి మన వల్ల కాదని కూడా వెనక్కి వచ్చేసారు. బట్ మీరు మాత్రం తగ్గేదిలే అంటున్నారు. ఏ ధైర్యంతో బేబీని బాలీవుడ్‌కి తీసుకెళ్లారు? నాకు ఈ విషయంలో ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు ఆదర్శం అండి. ఆయన టాలీవుడ్‌లోనూ హిట్లు ఇచ్చారు, బాలీవుడ్‌లోనూ హిట్లు ఇచ్చారు, తమిళ్‌లోనూ హిట్లు ఇచ్చారు. సో అన్ని లాంగ్వేజ్ ఇచ్చారు కాబట్టి ఆయన ఇన్స్పిరేషన్‌తో బాలీవుడ్‌లో అడిగేయాలి. ఎందుకంటే ఈ బేబీ అనేది యూనివర్సల్ యాక్సెప్టెన్స్ ఉన్న సబ్జెక్ట్. ఏ లాంగ్వేజ్‌లోకైనా ఇమ్మీడియట్ కనెక్ట్ అవుతుంది. పైగా దట్ ఒరిజినల్ డైరెక్టర్ సాయి రాజేష్ హి హావ్ వెరీ ఇమ్మెన్స్ డీటెయిలింగ్ అండ్ కాన్ఫిడెన్స్ ద సబ్జెక్ట్ గ్రిప్ ఉన్న డైరెక్టర్. సో తన డైరెక్ట్ చేయడంలో నాకు ఇంకా హాఫ్ ఆఫ్ ద జాబ్ ఈజీ అయింది. సో ఐ విష్ అండ్ హోప్ బాలీవుడ్ లో కూడా మేము క్రాక్ చేస్తాం. ఓకే, బాలీవుడ్ ఇంకా నెక్స్ట్ అదర్ లాంగ్వేజెస్ తమిళ్ కూడా చేస్తాం. తమిళ్ కూడా సాయిరాజ్ గారు చేస్తారు. తమిళ్ అది దీన్ని బట్టి చూస్తున్నాం అండి. ఇది ఒక టైం లైన్ బట్టి ఇదైతే సాయి రాజేష్ చేస్తారు, లేకపోతే వేరే డైరెక్టర్.